స్వార్థం లేని ప్రేమ యేసేది. నిన్న ఒక సందర్భంలో చూసాం మనము. నీ మనస్సులో ఎవరినైనా ద్వేషించినా అంటే నీ పొరుగు వాడిని కావచ్చు, నీ సహోదరుణ్ణి, నీ సహోదరిని ద్వేషించినా కూడా నరహత్య చేసిన దాంతో సమానం అని చెప్పాడు. ఈ లెక్క ప్రకారం చూస్తే యేసు ప్రభువారు అంటే తన మనసులో కూడా ఎవరిని ద్వేషించలేదండి. తన శత్రువులను కూడా ద్వేషించలేదు. ఇరుగువాన్ని, పొరుగువాన్ని కూడా మనసులో కూడా ద్వేషించలేదు. అంత ప్యూర్గా బ్రతికాడు యేసు ప్రభువారు. అందుకే ఆ మరణము ఆ మరణం వల్ల అంత విజయం వచ్చింది. ఆయన మనసులో ఒకరి గురించి చెడుగా మాట్లాడిన, మనసులో ఒకరి గురించి చెడుగా ఆలోచించిన అది విజయం, ఆ మరణము దానికి ఫలితం వచ్చేది కాదు. ఆ శిల్వ మరణానికి ఉపయోగం ఉండేది కాదు. చూడండి, ఈ లెక్క ప్రకారం చూస్తే యేసు ప్రభువారు ఆయన తలంపులో కానీ, తన ఆలోచనలో కానీ, తన ఆత్మలో కానీ ఎక్కడ కూడా కపటం లేదు, ఎక్కడ కూడా కోపము లేదు, ఎక్కడ కూడా ద్వేషం లేదు. నిన్న చూసాం మనము. నీ సహోదరుణ్ణి కానీ, నీ సహోదరుని కానీ నీ మనసులో ద్వేషించినా కూడా నరహత్య చేసినట్టు. అంటే మనం ఇప్పటివరకు అనేక మందిని ద్వేషించాము. అంటే అన్నిసార్లు మనం నరహత్య చేశామా? ఎస్, మనసులో యాజ్ పర్ ద బైబిల్ మనసులో మనం ఒకరిని ద్వేషిస్తున్నాము అంటే అది వాళ్ళను నరహత్య చేసిన దాంతో సమానం అని చెప్పాడు. అలా యేసు ప్రభులాగా బ్రతకడం అతి కష్టం, అందుకే చెప్తాను. కానీ మనము తప్పకుండా అది ప్రాక్టీస్ చేయాలి. మనసులో కూడా ఎవరిని ద్వేషించద్దు. మనసులో కూడా ఎవరిని శపించుకోవద్దు. మనసులో కూడా ఎవరి గురించి చెడుగా అనుకోవద్దు. ఎందుకంటే ప్రతిదీ దేవుడికి తెలుసు కాబట్టి. అందుకే యేసుప్రభు వారు చూడండి, మనసులో కూడా ఏ ఒక్క చెడ్డ కోరిక లేదు, ఏ దుర్బుద్ధి లేదు, ఏ దురాశ లేదు, ఏ దుర్నీతి లేదు, ఏ కోపము లేదు, ఏ పగ లేదు, ఏ ద్వేషము లేదు. ఆయనే అలా ప్యూరిటీగా బ్రతికాడు. మళ్ళీ మన శరీరమే, మనలాంటి రక్త మాంసంలే. అపవాది శోధించడానికి వచ్చాడు. నీకు డబ్బునిస్తా, ఈ లోక రాజ్యాలను ఇస్తా, నీకు భోగభాగ్యాలను ఇస్తా, సంతోషాన్ని ఇస్తా, అన్ని ఇస్తా అని కూడా అపవాది వచ్చి శోధించాడు. కానీ ఆ శోధనలన్నిటిని కూడా యేసుప్రభు వారు ఏం చేశారు? జయించాడు. మనకు కూడా శోధనలు వచ్చినప్పుడు జయించాలి. ఒకరి మీద ద్వేషం వస్తుందా, ఇమ్మీడియట్గా ప్రార్థించాలి. అయ్యా, ఆ పర్సన్ మీద నాకు ద్వేషం వస్తుంది, నా మనసులో నుంచి ఆ ద్వేషాన్ని తీసివేయండి అని ప్రార్థించాలి. ప్రార్థించకపోతే మనం ఏమవుతున్నట్టు? నరహత్య చేస్తున్నట్టు అని వాక్యం సెలవిస్తుంది. చూసారా అండి, మనం ఆలోచన ద్వారా ఇప్పటివరకు దేవుడికి విరుద్ధంగా ఎన్ని తప్పులు చేశామో, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశాల ద్వారా మనము దేవుడికి విరోధంగా ఇప్పటివరకు ఎన్ని పొరపాట్లు చేశామో, ఎన్ని తప్పులు చేశామో చూసాం కదా. అది ఇంపార్టెంట్. దేవుడు మన ఇంటెన్షన్స్ని కూడా క్యాల్కులేట్ చేస్తాడండి, మన ఐడియాస్ని కూడా క్యాల్కులేట్ చేస్తాడు. నాట్ ఓన్లీ యాక్షన్స్, మన శరీరంతో చేసిన క్రియలు మాత్రమే కాదు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలను కూడా ఆయన క్యాల్కులేట్ చేస్తాడు. చూద్దాం. ఇప్పుడు మన స్థాయి పెరగాలి కదా. ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తున్నాడు దేవుడు, దైవ స్థాయికి తీసుకెళ్తున్నాడు. యేసు ప్రభువారు అలా బ్రతకడం జరిగింది. మత్తయి సువార్త 5:43 నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అవునండి, మనము మన ఇంట్లో వాళ్ళను ప్రేమిస్తాము, కానీ మన శత్రువుడు ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నారని తెలిసినప్పుడు మళ్ళీ మనం ద్వేషిస్తాము. అది కామన్ నేచర్ అది. అంతే కదా. మనల్ని ఎవరిని ఇష్టపడ్డారనుకో మళ్ళీ మనం తిరిగి ఇష్టపడతాము. కానీ మనల్ని ఎవరైనా ద్వేషిస్తున్నారనుకో, మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నారనుకో మనం కూడా తిరిగి ద్వేషిస్తాం, మనం కూడా తిరిగి విమర్శిస్తాము. ఆ మాట మనకు అందరికీ తెలుసు. అయితే నేను చెప్పినది ఏమనగా, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉండునట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, మత్తయి సువార్త 5:44 యేసు ప్రభువారు నూతన నిబంధనలో నూతన కమెంట్మెంట్ మనకి ఇచ్చి వెళ్తున్నాడు. ఇచ్చి వెళ్ళాడు. ఒకప్పుడు మనము మన కుటుంబ సభ్యులను ప్రేమించాము, మనల్ని ఇష్టపడే వాళ్ళను ప్రేమించాము, స్నేహితులను ప్రేమించాము, బంధువులను, మిత్రులను, స్నేహితులను ప్రేమించాము. కానీ శత్రువులను శత్రువులాగే చూసాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభువారు? శత్రువుని కూడా మిత్రులాగా చూడు, శత్రువుని కూడా నువ్వు స్నేహితుల్లాగా చూసుకో అని అంటున్నాడు. మీ తండ్రికి కుమారులై ఉండట్లు. అంటే ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నట్టు? శత్రువులను కూడా ప్రేమిస్తున్నట్టే కదా. అందుకే చూడండి, ఇప్పుడు ఆయనను విమర్శించిన, ఆయనను తిట్టిన యేసు ప్రభువారిని అనేక మంది విమర్శిస్తున్నారు, అనేక మంది తిడుతున్నారు. ఆయన కూడా వాళ్ళకి ఎందుకు పనిష్మెంట్ రావట్లేదంటే ఆయన వాళ్ళను కూడా ప్రేమిస్తున్నాడు, ఆయనను విమర్శించే వాళ్ళను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు బ్రతికిపోతున్నారు. ఆయన గుణం అలాంటిది, ఆయన స్వభావం అలాంటిది, ఆయన లక్షణం అలాంటిది.
ఆయనను విమర్శించే వాళ్ళను కూడా ఆయన ప్రేమిస్తాడు. నాట్ ఓన్లీ ఆయనను పూజించే వాళ్ళను, ఆయనను ప్రేమించే వాళ్ళను మాత్రమే ప్రేమించడండి మన దేవుడు. ఆయనను విమర్శించే వాళ్ళను, ఆయనను తిట్టే వాళ్ళను, ఆయన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళను కూడా ఆయన ప్రేమిస్తాడు. అదే ఆయన గుణము. సో మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు, సో మనము ఆయనలాగా ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి మిమ్మల్ని ఎవరన్నా తిడుతున్నారు వెనకాల, మిమ్మల్ని ఎవరన్నా ద్వేషిస్తున్నారు వెనకాల, మిమ్మల్ని ఎవరన్నా విమర్శిస్తున్నారు వెనకాల అని మీ చెవిలో పడినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళను ఇష్టపడడం మొదలు పెట్టండి. నేను అలాగే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎవరైనా ఏమైనా అన్నారంటే ఇమ్మీడియట్గా నేను ఆ కోపానికి బదులు వాళ్ళని ఇష్టపడను. ఓకే, గాడ్ బ్లెస్ దెమ్ అని ప్రార్థిస్తున్నాను వాళ్ళ గురించి. సో అయినా దేవుడు వాళ్ళు దీవించును గాక. సో ఇవన్నీ టెస్టులు మనకు, వాళ్ళకు కాదు. సో అపవాది ఏం చేస్తాడని చెప్పాను, ఎవరో ఒకరి ద్వారా నిన్ను ద్వేషించి నీ చెవులో పడేలాగా చేసి, మళ్ళీ నువ్వు వాళ్ళను ద్వేషించేలాగా చేసి, నీ లోపల ఆ ద్వేషం అనే బీజము, ఆ ద్వేషం అనే విత్తనము నాటిపోతుంటా అంటాడు అపవాది. ఆ గురువులను నాటిపోతుంటా అంటాడు. అందుకే మన గురించి చెడ్డగా మాట్లాడారా, వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయండి. నీకు ఆ హేట్రేడ్ రాదు. మీ శత్రువులను ప్రేమించుడి. సో శత్రువులు అంటే మనకు ఎవరు శత్రువులు ఉండొద్దండి. మనకు ఎవరన్నా శత్రువులు ఉన్నారంటే అది వాళ్ళకే ప్రాబ్లము, కానీ మనకు మాత్రం ఎవరు శత్రువులు ఉండొద్దు. సో ఇదొకటి మాత్రం మనం ప్రాక్టీస్ చేయాలి. డే టు డే యాక్టివిటీస్లో మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఎవరైనా నేను శత్రువులాగా అనుకుంటే అది వాళ్ళకే ప్రాబ్లం. అలానే నువ్వు వాళ్ళను శత్రువులాగా అనుకోకు. సో వాళ్ళ గురించి ప్రార్థించడం మొదలుపెట్టు. సో అప్పుడు నీ లోపల హేట్రేడ్ పోతుంటుంది. నేను చేసే ఉద్యోగంలో కావచ్చు, ఉంటున్న దగ్గర కావచ్చు, ఎవరైనా నా గురించి చెడుగా మాట్లాడని తెలిసిన తర్వాత నేను వాళ్ళని ఎక్కువగా ఇష్టపడడం మొదలుపెట్టాను. ఎవరైతే నన్ను ఎక్కువగా ద్వేషిస్తారో వాళ్ళని ఎక్కువగా ఇష్టపడడం మొదలుపెట్టాను. సో దానివల్ల ఆ హేట్రెడ్ అనే హార్ట్ నుంచి వెళ్ళిపోతుంది. అదే కదా దేవుడు మనకి ఇస్తున్న కమెంట్మెంట్ కూడా, నీ శత్రువులను ప్రేమించుడే అని. సో అదే చేయాలి మనము. ఇక దాంట్లో తప్పదు, నో ఎగ్జెంప్షన్. ఇది కొట్టివేయబడే ఆజ్ఞ కాదు. సో మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు బాగుండాలని, వాళ్ళ మనసు మారాలని, వాళ్ళ ఉద్దేశాలు బాగుండాలని, వాళ్ళ కుటుంబం బాగుండాలని. సో అప్పుడు దేవుడు టేక్ ఓవర్ చేస్తాడు. అంటే నీ ప్రార్థన ఎప్పుడైనా కనికరాన్నే కోరుకోవాలి నీ ప్రార్థనలో. లేదు ప్రభా, వాడు నన్ను ద్వేషిస్తున్నాడు, వాడిని లారీ కింద వేసి తొక్కి, లేకపోతే వారికి ఏదో ఒక రోగం పెట్టు, ఇలాంటి ప్రార్థనలు చేయొద్దు మనము. సో కైండ్నెస్ ప్రేయర్ ఆల్వేస్ గుడ్. సో తర్వాత దేవుడు వాళ్ళని శిక్షిస్తాడా, రక్షిస్తాడా, కాపాడుతాడా, దండిస్తాడా, అది ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము. కానీ మనం అనద్దు, అయ్యా నువ్వు వాడిని శిక్షించు అని. మనం అలా దేవుని ప్రేరేపించద్దు. అలా ఆయన ప్రేరేపించబడడు. కానీ సో అలా నెగిటివ్గా మనం ఎప్పుడు ప్రేయర్ చేయొద్దు. సో కనికరాన్నే కోరుకోవాలి, కృపనే కోరుకోవాలి, కానీ కఠినత్వాన్ని కోరుకోకూడదు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము. సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో దావీదు అనే వ్యక్తి అభిషేకించబడగానే తన జీవితంలో చాలా శ్రమలు, చాలా పోరాటాలు వస్తాయి సౌలు ద్వారా. సౌలు బాగా ద్వేషించేవాడు దావీదుని, కానీ దావీదు అసలు సౌల్ని ద్వేషించేవాడు కానే కాదు. సో అస్సలు ద్వేషించేవాడు కానే కాదు, చంపాలని చూసేవాడు దావీదుని. అయినా కూడా దావీదుకైతే సౌల్ మీద కోపమే వచ్చేది కాదు. ఆయన ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించేవాడు కానే కాదు. సో ఎప్పుడు కూడా సౌల్ మీద పాజిటివ్ ఒపీనియన్ తోటే ఉండేవాడు. చనిపోయినా కూడా పాజిటివ్గా ఉన్నాడు. ఆఖరికి ఆయనను చంపాలని చూసినా కూడా మళ్ళీ సౌలు తనంత తాను చనిపోయినా కూడా దావీదు మాత్రము అలాగే పాజిటివ్ ఒపీనియన్ తోటే ఉండేవాడు. అలాగే యోసేపుని చూద్దాము. వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఆయనను కొట్టారు, హింసించారు, అమ్మి వేసేశారు వేరే దేశానికి. అయినా కూడా వాళ్ళ మీద పాజిటివ్ ఒపీనియనే ఉన్నాడు. అయినా కూడా వాళ్ళను క్షమించేశాడు, అయినా కూడా వాళ్ళను ప్రేమించేశాడు. అందుకే ఈ ఇద్దరు చరిత్రలో పురాణ పురుషుల్లాగా, ఒక రోల్ మోడల్ లాగా చరిత్రలో నిలబడిపోయారు. సో అలాగే నువ్వు కూడా గుణాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను కూడా చరిత్రలో నిలబడేలాగా ఆశీర్వదిస్తాడు. సో చూసారా అండి ఎంత గొప్ప మర్మాలు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా అలాగే ఉన్నాడు. అందుకే చరిత్రలో నిలిచిపోయే పురాణ పురుషుల్లాగా నిలబడిపోయాడు, ఒక రోల్ మోడల్ లాగా నిలిపోయారు. ఇప్పుడు దావీదుని చూసినా, యోసేపుని చూసినా, యేసు ప్రభు వారిని చూసినా చూడండి, వాళ్ళని హేట్ చేసినా తిరిగి మళ్ళీ హేట్ చేయలేదు, వాళ్ళని ద్వేషించినా తిరిగి ద్వేషించలేదు. అందుకే ఇంత గొప్ప మహిమ యేసు ప్రభు వారి ద్వారా. ఆయన ఒక్క పాపంలో, ఒక తలంపులో కూడా ఒక తప్పు చేసి ఉంటే యేసు ప్రభు వారు ఆయన మరణానికి ఉపయోగపడేది కాదు ఆ శరీరము.
సో అంత ప్యూర్గా బ్రతికాడు. సో ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. సో సమానంగా చూస్తున్నాడు, మంచి వాళ్ళను సమానంగా చూస్తున్నాడు, చెడ్డవాళ్ళను సమానంగా చూస్తున్నాడు. సో నీతిమంతులను అవినీతిమంతులను సమానంగా చూస్తున్నాడు. ఎవరికి ఏది కావాలో అది ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ఈగో ప్రాబ్లం లేదు. ఓ వీళ్ళు నన్ను పూజించట్లేదా, అయితే నేను వీళ్ళను డినై చేస్తా, వీళ్ళు నన్ను పూజిస్తున్నారా, అయితే వీళ్ళని ఎక్కువగా ఆశీర్వదిస్తా. అలా కాదు, ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే, అదే జరుగుతుంటుంది. మన దేవుడు కనికరం గల దేవుడు, కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, క్షమించే దేవుడు, మరి ముఖ్యంగా క్షమించే దేవుడు. సో ఆ గుణాలన్నీ మన లోపల అవలంబించుకోవాలి అని కోరుకుంటున్నాడు. ఒకరోజుతో వచ్చేది కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు మనం వీటన్నిటిని గుర్తుపెట్టుకొని జయించే శక్తి రావాలని ప్రార్థించుకొని జయించాలి. పడిపోవద్దు, ఈ శోధనలో పడిపోవద్దు. అపవాది తీసుకొస్తాడండి శోధనలు, నిన్ను 10 మంది ద్వారా ద్వేషించేలాగా చేసి నువ్వు మళ్ళీ ఆ 10 మందిని ద్వేషించేలాగా చేస్తుంటా అంటాడు. సో వీటిలో మనము వాక్యం ఇప్పుడు మనకు ప్రత్యక్షమైంది కదా, ఎలా హ్యాండిల్ చేయాలి మన శత్రువులను, ఎలా డీల్ చేయాలి మన ఎదుటి వారిని, యాజ్ పర్ ద బైబిల్ మనం ఎలా రియాక్ట్ కావాలి అని మనం తెలుసుకున్నాం. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడారని తెలిసారనుకోండి, వాళ్ళని ఇష్టపడడం మొదలు పెట్టండి. అప్పుడే ఆ హేట్రెడ్ గుణం రాదు, ఆ బీజం రాదు మన లోపల. ఆ గుణాన్ని చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు ఎప్పుడైనా కూడా. సో మత్తయి సువార్త 5:46 మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించినట్లా మీకేమి ఫలం కలుగును. అవును, మన కుటుంబ సభ్యులనే ప్రేమిస్తే మనకేం ఫలం కలుగుతుంది? మనల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తే ఏం ఫలం కలుగుతుంది? సుంకరులు అలాగే చేయుచున్నారు కదా, అంటే పాపులు కూడా అలాగే చేస్తారు, అన్యులు కూడా అలాగే చేస్తారు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తే అందులో నీ గొప్పతనం ఏముంది? మీ సహోదరులకు మాత్రం వందనము చేసినట్లా మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్య జనులు అలాగే చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదారు. అవర్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ గాడ్. సో మనల్ని కూడా పర్ఫెక్ట్గా ఉండమంటున్నాడు. అంటే నీ సహోదరులకు మాత్రమే వందము చేసిన ఎడల నీకేం ఎక్కువ ఉన్నది? అంటే నీ ఇరువారి పొరువాడికి నువ్వు నమస్తే చెప్తే ఏంటిది? నీ యొక్క వాళ్ళకే మంచి కోరుకుంటే ఏంటిది? నీ శత్రువు కూడా మంచి కోరుకో. నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే అందులో నీ గొప్పతనం ఏముంది? అది పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటిని కప్పును. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించడంలో మీకేమి ఫలము కలుగును. సో అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? మిమ్మల్ని ద్వేషించే వాళ్ళను కూడా నువ్వు ప్రేమించాలి అని అంటున్నాడు. సో స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ దిస్ ఏరియా. ఎవరైనా నిన్ను ద్వేషించారని తెలియగానే వాళ్ళని ఇష్టపడడం మొదలు పెట్టండి. అప్పుడు మన లోపల ఆ ద్వేషము రాదు, ఆ పగ రాదు. మనము ఇప్పుడు చూసాం కదా, వాక్యం ఎంత లోతుగా చెప్పాడో. ఎవరినన్నా ద్వేషిస్తే నువ్వు అప్పుడు నరహత్య చేసినట్టే. బట్ ఇప్పటి వరకు మనం కొన్ని వందల మందిని ద్వేషించాము అంటే మన మనస్సు ద్వారా, మన ఆలోచన ద్వారా నరహత్య చేసినట్లే కదా. నరహంతకులు పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు. సో అపవాది వారిని ఏం చేశాడు? మనందరినీ కూడా ట్రాప్ చేసేసాడు, మనందరి మనసులను, ఆలోచనలను తిప్పివేసేసాడు. కానీ ఈ రోజు నుంచి మనము మాట్లాడే విధానం, ఆలోచించే విధానము అన్నీ కూడా మారిపోవాలి, ట్రాన్స్ఫర్మేషన్ అయిపోవాలి. ఎవరి మీద కోపం వస్తుంటే ఇమీడియట్గా ప్రార్థించండి, ద్వేషం వస్తుంటే ఇమీడియట్గా ప్రార్థించండి. సో అవర్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ గాడ్. అందుకే ఈ మేడ్ అస్ టు పర్ఫెక్ట్, మనందరినీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాడు. సో పగ కలహంను రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. సో సామెతలు 10:12. సో ప్రేమ వల్ల అనేక దోషములు కప్పచ్చు. పగ వల్ల కలహములు అంటే ఈ గొడవలు, కొట్లాటలు అన్నీ కూడా ప్రేమ చల్లారడం వల్లనే జరుగుతున్నాయి. కొట్లాటలు ఎక్కువ అవడం వల్ల ఇవన్నీ కూడా, నరహత్యలు ఇవన్నీ కూడా ప్రేమ లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతాయండి. అసూయ, ప్రేమ ఇవన్నీ కంటి కనపడని బలమైన మరకలు, ఇవన్నీ మన మనసుకి పట్టిన మరకలు. సో బట్ మనము కరెక్ట్గానే ఉంటున్నాం, ఎందుకంటే మనకు వాక్యం తెలుసు, వాక్యానుసారంగా ఉంటుంది. కానీ ఎవరైతే వాక్యము తెలియదో వాళ్ళ నుంచి మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళ నుంచి చాలా శ్రమలు వస్తాయి, చాలా పోరాటాలు వస్తాయి. ఇప్పుడు వాక్యం మీరు వింటున్నారు, మీ కుటుంబ సభ్యులు కూడా వింటుంటే వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు, ఈ వాక్యంతో పాటు మీతో పాటు సింక్ అవుతారు. మీ కుటుంబ సభ్యులు వినలేదనుకోండి ఈ వాక్యము, సో వాళ్ళ పోయే వే ఆఫ్ డైరెక్షన్ వేరుంటుంది, మనం వెళ్ళే వే ఆఫ్ డైరెక్షన్ వేరుంటుంది. అందుకే వాక్యం విన్న వాళ్ళకు సరి అయిన మార్గము దొరుకుతుందంటారు, సరి అయిన రూట్ దొరుకుతుందంటారు. ఇప్పుడు మనందరం సరి అయిన రూట్లో ఉన్నాము. కానీ మనకు ఈ వాక్యం వినని వాళ్ళ ద్వారా అపవాది మనల్ని ఏం తీసుకొస్తాడు? శోధనలు తీసుకొస్తుంటా అంటాడు. జయించాలి. పగ కలహంను రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. యోహాను సువార్త 21:15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను,
వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. సో చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు మంచి మంచి ఘటన, మంచి ఒక సిచ్యువేషన్ వచ్చింది యేసు ప్రభు వారికి పేతురుని చూచి ఏమంటున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా. సో శిష్యులందరిలో కూడా పేతురు ఎక్కువగా ప్రేమించేవాడు, పేతురు ఎక్కువగా ఇష్టపడేవాడు యేసు ప్రభువాన్ని. అప్పుడు యేసు ప్రభు వారు అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, సో వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. సో దేవుని ప్రేమిస్తే ఆయన ఏమని కమెంట్మెంట్ ఇస్తున్నాడు, ఇక్కడ పేతురుతో మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా, అయితే నా గొర్రె పిల్లలను మేపుమని చెప్తున్నాడు. సో ఇక్కడ పేతురుతో మాట్లాడిన దేవుడు, నేను సేవ మొదలుపెట్టిన కొత్తలో నాతో కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడాడండి, ఈ వాక్యం ద్వారా నన్ను దర్శించాడు. అందుకే మీలో చాలామంది సాక్ష్యం ఇచ్చారు, ఇంత లోతుగా మీరు ఎందుకు చెప్తున్నారు, ఇంత లోతుగా మీరు సీరియస్గా సిన్సియర్గా ఎందుకు డెడికేటెడ్గా చెప్పగలుగుతున్నారంటే ఇగో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ. ఆ రోజు పేతురుతో మాట్లాడిన దేవుడు నాతో కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, నా గొర్రె పిల్లలను మేపును. సో చూసారా, ఇప్పుడు ప్రతిరోజు కూడా ఎందుకు ఈ వాక్య పరిచర్య పెట్టుకోవాల్సి వచ్చింది, ఇదే కారణం. సో ఆయనే ప్రేమిస్తున్నావంటే సో నువ్వు నా పని చేసి పెట్టు, గొర్రెపిల్లను మేపు అని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతన్ని అడగగా అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. సో ఒకటి, ఆత్మలను ఆయన నిజంగా ప్రేమిస్తున్నప్పుడు చాలామంది కూడా ఆత్మలను రక్షించాలి, ఆత్మలను రక్షించిన ఆత్మలను కాపాడగలగాలి. సో అందుకే ఇక్కడ నా గొర్రెలను కాపుము, యేసు గొర్రె పిల్లలను మేపమంటున్నాడు. అంటే ప్రతిరోజు వాక్యముతో వాళ్ళను దర్శించు అని అంటున్నాడు, వాళ్ళను కాయమని అంటున్నాడు. అంటే ఏ అపవాది కూడా వాళ్ళను తీసుకపోకుండా, ఏ అపవాది కూడా వాళ్ళను ట్రాప్ చేయకుండా వాళ్ళందరినీ అగ్నితో కంచవేసి కాచు అంటున్నాడు. సో మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని మూడోసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. సో ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో కూడా మాట్లాడి, సో అందుకే దేవుడు ఏదైనా పని అప్పచెప్తే అండి, అది చిన్న పని కాదు, చాలా పెద్ద పని. ఏ ఒక్క ఆత్మ కూడా మీకు ఒకవేళ దేవుడు ఏమన్నా భారం ఇచ్చాడు ఒక ఆత్మను రక్షించాలని, సిన్సియర్గా చేయాలి, డెడికేటెడ్గా చేయాలి. అప్పుడే మన దేవుడి మీద ప్రేమ ఉన్నట్టు అర్థము. విసుక్కుంటా కసురుకుంటా నాకేంటి వీళ్ళతోటి చేయడము, వీళ్ళకు ప్రార్థిస్తే నాకేమొస్తుంది అట్లా అనుకోవద్దు, వీళ్ళకు వాక్యం బోధిస్తే నాకేమొస్తుంది అలా అనుకోవద్దు. సో దేవుడు ఆ రోజు పేతురుతో ఇలా మాట్లాడు, పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపుము, నా యొక్క గొర్రెలను కాయుము అని అంటున్నాడు. సో ఇలా ఉంటుంది అన్నట్టు దేవుడి యొక్క ప్రేమ. సో మీకు కూడా దేవుడు ఏమైనా ఒక ఆత్మ రక్షించాలని లేకపోతే భారము పెడితే, ఆ భారంగా ఆ ఆత్మ గురించి 1 సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా కూడా భారంగా ఆ ఆత్మ గురించి ప్రార్థించడం మొదలు పెట్టండి. సో ఏలైనగా మనం ఇంకా రోమీలకు రాసిన 5వ అధ్యాయం 6వ వచనము, ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున బలహీనుల కొరకు చనిపోయాను. సో మనందరి కోసం ఆయన మరణించాడు, ఆయన ప్రేమ ఆయన మరణం ద్వారా ప్రచురం చేశాడు. కాబట్టి సో ఆ మరణాన్ని మనం వృధా చేయకుండా ఇప్పటి నుంచైనా కూడా మనం దేవుడికి సిన్సియర్గా ఉందాము. సో ఈ శ్రమలు, ఈ పోరాటాలు ఇవన్నీ తప్పవు. క్రైస్తవ జీవితానికి ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. వీటన్నిటిని మనం జయించాలి. ఆ జయించే శక్తిని మనకు రావాలని ప్రార్థించాలి. అందరినీ ప్రేమించే శక్తి కావాలని ప్రార్థించాలి. ఒకటండి, అందరినీ ప్రేమిస్తే నాకేమొస్తుంది, అందరినీ క్షమిస్తే నాకేమొస్తుంది అని అనుకుంటున్నారా? అయితే మీకు మర్మము, ఆ క్షమాపణ వల్ల నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆ యొక్క ప్రేమ గుణం వల్ల మనమే ఆశీర్వదించబడతాము. ఆ క్షమించడం వల్ల మనకున్న ఆశీర్వాదాలన్నీ కూడా రిలీజ్ అవుతాయి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి. క్షమించలేని హృదయం వల్ల దేవుడికి మనకు మధ్య కనెక్షన్ కట్ అవుతుంది. ఆ ద్వేషించే హృదయం వల్ల దేవుడికి మనకు కనెక్షన్ కట్ అవుతుంది. ఎప్పుడైతే ప్రేమించే హృదయము డెవలప్ చేసుకుంటామో, కరుణించే హృదయము, కాపాడే హృదయము, దీర్ఘశాంతము, సహనము, ఓపిక, ఇవన్నీ మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడు మనకు దేవుడికి సత్సంబంధం పెరుగుతుంటా ఉంటుంది. సో అప్పుడు నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. క్షమించలేని హృదయం వల్ల చాలా 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 ఆశీర్వాదాలు మనం కోల్పోతామండి. సో మెల్లిమెల్లిగా మార్చుకోవాలి, తప్పదు. ఒక్కరోజుతో పోదు. ఈ ఘోరమైన మరకలు ఇవన్నీ కూడా మన హృదయానికి పట్టిన మొండి మరకలు పోవు. సో భక్తిహీనుల కొరకు చనిపోయాను.
సో నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవును అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. సో యేసు ప్రభు వారు ఒక నీతిమంతుల కోసమే కాదు, పరిశుద్ధుల కోసమే కాదు, ఈ క్రైస్తవుల కోసమే కాదు, అందరి గురించి ప్రాణం పెట్టాడు. ప్రతి ఒక్క మానవ జాతి గురించి ప్రాణం పెట్టాడు. ప్రతి ఒక్క మనిషి గురించి ప్రాణం పెట్టాడు. ప్రతి ఒక్క నరమానవుడి గురించి ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే మనము ఎవరినైనా ద్వేషిస్తున్నామా, యు ఆర్ హేటింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుడి యొక్క శరీరాన్ని నువ్వు ద్వేషించినట్టే. ఎందుకంటే మనందరము ఎవరము దేవుడి యొక్క శరీరము. సో ఆయన మన యొక్క శిరస్సు. ఈ సంఘం అంతా కూడా ఆయన శరీరము లాంటి వాళ్ళము మనందరము కూడా. సో మీరు నన్ను ద్వేషించిన, మనం ఇంకొకరిని ద్వేషించిన, బాడీ ఆఫ్ క్రైస్ట్ని ద్వేషిస్తున్నట్టు, బాడీ ఆఫ్ క్రైస్ట్ని డ్యామేజ్ చేస్తున్నట్టే. సో ఆయనకే పంతాలు లేవు, మనకు పంతాలు ఎందుకు? ఆయనకే పట్టింపు లేవు, మనకు పట్టింపులు ఎందుకు? ఆయన పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణుడుగా ఉండాలి. ఆయన శత్రువులను కూడా ప్రేమించేశాడు. మనం ఏ పాటి వాళ్ళము? మనం కూడా శత్రువులను కూడా ప్రేమించేద్దాం, వదిలేద్దాం, క్షమించేద్దాం, వదిలేద్దాం, క్షమించి వదిలేద్దాం. మనసులో నుంచి, ఆలోచన నుంచి, తలంపుల నుంచి. సో ఆయన అందరి గురించి చనిపోయాడు, అంతగా తెగించాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లాగా? మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. రెమ్యులేకి రాసిన 5వ అధ్యాయం 8వ వచనం. మనం పాపలమై ఉండగానే యేసు ప్రభువారు మనందరి గురించి చనిపోయారు. సో కాబట్టి మనము ఇతరులు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటాం, కానీ మనం పర్ఫెక్ట్గా ఉండం. అది ప్రాబ్లం మనందరిలో కూడా. సో ఇప్పటి నుంచి మన వే ఆఫ్ థింకింగ్, మైండ్ సెట్, డైరెక్షన్స్ అన్నీ మారిపోవాలి. వీలైతే మనం ఇంకో 10 మందికి ఎడ్యుకేట్ చేయాలి, గైడ్ చేయాలి. ఇలా మాట్లాడద్దు, ఇలా ఆలోచించద్దు, ఈ తలంపులు కలిగి ఉండొద్దు అని మనం గైడ్ చేయాలి. సో ఇవన్నీ దైవ లక్షణాలండి. ఈ దైవ లక్షణాలతో మనము నిండుకోవాలి, మారుకోవాలి, తృప్తిగా ఉండాలి, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి. నీ ఆశీర్వాదాన్ని ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. దేవుడి దృష్టిలో మనం అమూల్యమైన వాళ్ళము, విలువైన వాళ్ళము, గొప్ప వాళ్ళము. ఒకరు విలువ ఇచ్చినా మనకు విలువ పెరగదు, ఒకరు తగ్గించిన మన విలువ తగ్గదు. ఒకరు స్థాయి మనల్ని తగ్గించిన మన స్థాయి తగ్గదు, మన స్థాయి ఒకరు పెంచినా పెరగదు. సో దేవుడు పెంచితేనే మన స్థాయి పెరుగుతుంది, దేవుడు విలువ ఇస్తేనే మన విలువ పెరుగుతుంది. సో అందుకే యు నీడ్ టు కనెక్ట్ విత్ గాడ్ ఓన్లీ. దేవుడితో ఎక్కువగా కనెక్షన్లో ఉండండి, దేవుడితో ఎక్కువ సత్సంబంధం పెంచుకోండి. ఈ లోక సంబంధమైన విచారణ, ఈ లోక సంబంధమైన అవమానాలు, ఈ లోక సంబంధమైన నిందలు ఇక్కడనే మనం వదిలేసి పరలోకానికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే మనము వీటన్నిటిని అంటిపెట్టుకొని టైం వృధా చేసుకోకుండా పరలోకంలో ఎలాగైతే ఉంటామో అలాగే భూలోకంలో మనం అలాగే ఉందాము. ఈ లోకయాత్ర ముగించేలోపు వీఆర్ నాట్ పర్ఫెక్ట్. సో వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. మనము యేసయ్యలా ఉండడం అతి కష్టము. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నిన్న ఏదో ఒక విషయంలో మనం తప్పిపోవచ్చు, పొరపాటు చేయొచ్చు, లేకపోతే ఏదో ఒక దోషంలో పడిపోవచ్చు. కానీ ఆయన శక్తిమంతుడు, మనందరినీ నిలబెట్టుకుంటాడు. పరలోక రాజ్యానికి మనము వెళ్ళాలని ఎంత కోరుకుంటామో పరలోక రాజ్యంలో మనందరినీ నిలబెట్టాలని 1,00,000 రేట్లు ఆయనే కోరుకుంటాడు. ఎండ్ ఆఫ్ ది డే ఆయన చేసిన త్యాగం వల్లనే మనం పరలోకానికి వెళ్తాము. కాబట్టి అలా అని మనం ఆయన కృపను మిస్యూజ్ చేయొద్దు. ఆయన మన కోసం చనిపోయాడు, అదొకటి గుర్తుపెట్టుకోవాలండి. ఆ మరణాన్ని మనం ఎప్పుడు కూడా వృధా చేయొద్దు, అదొకటి మనం మర్చిపోవద్దు. సో గలతీలకు రాసిన 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చూసారా? నువ్వు ఈ దేవుని నమ్మడం అంటే అంత ఈజీ కాదు. ఈ దేవుణ్ణి యాక్సెప్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. నిన్ను ఉపేక్షించుకోవాలి, నిన్ను నీవు రిజెక్ట్ చేసుకోవాలి. నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్, నీ హ్యాబిట్స్ని అన్నిటినీ మార్చుకొని క్రీస్తు కొరకే బ్రతకాలి, క్రీస్తు వల్ల బ్రతకాలి, క్రీస్తు ద్వారా బ్రతకాలి, క్రీస్తు లాగా బ్రతకాలి. సో యేసు ప్రభువారిలాగా బ్రతకాలి. అందుకే ఈ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనం అనేది ఉండకూడదు ఇక. సో మనం అనేది నో మోర్ వీఆర్. సో వీఆర్ బిలాంగ్స్ టు ది గాడ్. నీ కళ్ళు, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ కూడా దేవుడితో నిండిపోవాలి, దేవుడి యొక్క శక్తితో నిండిపోవాలి, దేవుడి యొక్క మనసుతో నిండిపోవాలి. నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను అంటే నీ కోపము సిల్వ వేయబడాలి, నీ ద్వేషము సిల్వ వేయబడాలి, మన పగ సిల్వ వేయబడాలి, మన అసూయ సిల్వ వేయబడాలి, మన గర్వము సిల్వ వేయబడాలి. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ సిల్వ వేయబడ్డాయి, మళ్ళీ అలౌ చేయొద్దు. ఇవన్నీ దేవుడు టుక్ ఓవర్ ఫ్రమ్ అవర్ బాడీ, మన శరీరం నుంచి అన్నీ తీసేసుకున్నాడు. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక సో నువ్వు ఎప్పుడైతే ప్రేమ గుణంతో, క్షమించే గుణంతో, కరుణించే హృదయంతో, దయగల హృదయముతో, దీర్ఘశాంతంతో, మనశ్శాంతితో ఎప్పుడైతే నువ్వు నిండుకుంటావో అప్పుడు నీ లోపల క్రీస్తు నీ యందు జీవించుచున్నాడు. క్రీస్తు అంటే ఏంటి తెలుసా అండి? లక్షణాలు.
ఇప్పుడు మనందరం బైబిల్ చదివినంత మాత్రాన, వాక్యాన్ని చదివి బాప్తిజం తీసుకున్నంత క్రీస్తు అనబడము. ఎప్పుడైతే మనము ఆ క్రీస్తు పోలి నడుచుకుంటామో, క్రీస్తు లక్షణాలతో పోల్చి నడుచుకుంటామో, అప్పుడే మనము క్రీస్తు అనబడతాము. సో కాబట్టి ఇక జీవించే వాళ్ళము మనం కాదు, క్రీస్తే మన లోపల జీవించాలంటే మన పాత స్వభావాన్ని, మన పాత లక్షణాలను, మన మన కోపాన్ని, ద్వేషాన్ని, పగను, గర్వాన్ని, అహంకారాన్ని, అసూయను, వీటన్నిటిని కూడా ఏం చేయాలి? చంపివేసేసేయాలి. మన లోపల, ఇన్నర్ లోపల తీసివేసేయాలి. మళ్ళీ రాకుండా చూసుకోవాలి. నేను ఎప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. సో చూసారా, మనందరినీ ప్రేమించి మన కోసం మరణించిన యేసు ప్రభువు కోసం మనందరం కూడా జీవించాలి. ఆయనకు నచ్చినట్టుగా, ఆయన మెచ్చినట్టుగా, ఆయనకు ఇష్టమైనట్టుగా మనం బ్రతకాలి. ఆయనకు ఏదైతే ఇష్టమో అలా మనం బ్రతకాలి. అది మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇది చాలా చాలా కష్టం, కానీ ఇష్టం చేసుకొని మనం తప్పకుండా ఆయనను సాటిస్ఫై చేయాలి. మన పరిశుద్ధత ఆయనకు చాలా ఇంపార్టెంట్, మన నీతి చాలా ఇంపార్టెంట్, మన పవిత్రత ఆయనకు చాలా ఇంపార్టెంట్. ఒకటండి, 3 లోకాలు ఉన్నాయి. పరలోకం ఒకటి, భూలోకం ఒకటి, పాతాళ లోకం ఒకటి, అంటే నరకము. ఈ 3 లోకాలు. ఈ భూలోకంలో మనం చేసే పనులను బట్టి పరలోకానికి మనం వెళ్ళాలా లేకపోతే పాతాళ లోకానికి వెళ్ళాలా అనేది డిసైడ్ అవుతుంది. సో మన పనులే పరలోకానికి పంపిస్తాయి, మన పనులే పాతాళ లోకానికి తీసుకెళ్తాయి. ఇక్కడ దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేయలేడు. మనం చేసే చెడు, మనం చేసే దుర్మార్గత్వ పనుల వల్ల ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ భూలోకంలో నుంచే డిసైడ్ అవుతుందండి. ఒకసారి పరలోకంలోకి వెళ్ళవా, మళ్ళీ అక్కడ నుంచి వెనుకకు రాలేము. పాతాళ లోకానికి వెళ్ళామా, అస్సలకు వెనుకకు రాలేము. ఒకసారి ఎంటర్ అయిపోయాము పరలోకానికి అంటే ఇక పరలోకమే మనకు లోకము. ఒకసారి దారి తప్పి కనుక మనము నరకానికి వెళ్ళామా, ఇక నరకమే మనకు లోకము. ఇక మళ్ళీ వెనుకకు రాలేదు. పోవడానికి ద్వారం ఉంది, కానీ ఈ 2 లోకాలకు రావడానికి ద్వారము లేదండి. గుర్తుపెట్టుకోండి, పరలోకానికి వెళ్ళడానికి ద్వారం ఉంది, కానీ మళ్ళీ తిరిగి రావడానికి ద్వారం లేదు. మళ్ళీ నువ్వు భూమి మీదకి రాలేవు. అలాగే నరకానికి వెళ్ళడానికి ద్వారం ఉంది, కానీ మళ్ళీ తిరిగి రావడానికి ద్వారం ఉండదు. మళ్ళీ తిరిగి రాలేము. సో ఈ 2 లోకాలకు వెళ్ళేది, డిసైడ్ చేసేది ఈ భూలోకంలో ఉన్న మన ఈ లోకయాత్రనే. సో ఇటు దేవుడు ఈ 3ని ట్రాంగిల్లో సృష్టించి ఏది కావాలో డిసైడ్ చేసుకో. సో మన క్రియలను బట్టే మనము పరలోకానికి వెళ్ళాలా లేకపోతే నరకానికి వెళ్ళాలా తెలుస్తుంది. అందుకే ఇప్పటి నుంచి ఇక జీవించే వాళ్ళము మనము కాదు, క్రీస్తే మన లోపల జీవించేలాగా మనము మార్చుకోవాలి. అందుకే ప్రార్థించుకోండి, అయ్యా నేను నీ స్వభావం కావాలి, నీ లక్షణాలు కావాలి, నీ మనస్సు కావాలి, క్షమించే హృదయం కావాలి, కోపాన్ని, ద్వేషాన్ని తీసివేయనైనా, కామాన్ని, క్రోధాన్ని తీసివే ప్రభువా. ఇవన్నీ కూడా అపవాది సంబంధించిన కార్యాలు. అపవాది మన అందరి లోపల నాటిపోయాడు, ఒక్కొక్క విత్తనాన్ని నాటిపోయాడు. అవి చెట్లలాగా వేర్లతో సహా తీసివేయాలి అని ప్రార్థించుకోవాలి వాటన్నింటిని కూడా. ఇప్పుడు దేవుడు తనను ప్రేమించి, మనందరినీ ప్రేమించి, తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాము. మనం ఆయన కోసం, ఆయన వల్ల, ఆయన ద్వారా జీవించుచున్నాము. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. సో ఇది గలతీలకు రాసిన 2వ అధ్యాయం 21వ వచనం. దేవుడి కృప మన అందరి మీద ఉంది. ఆ కృప బట్టి మనము క్షమించబడుతున్నాము, ఆ కృపను బట్టి మనం పరలోకానికి వెళ్తున్నాము. అలాగే ఆ కృప ఉంది కదా అని మనం ఎప్పుడు కూడా వృధా చేయొద్దు. అదే ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ యొక్క వాక్యము. ఎప్పుడు కూడా కృపను మిస్యూజ్ చేయొద్దు. ఎందుకే దేవుడు ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడు, ఎందుకు ఇంత కఠినంగా చెప్తున్నాడు, ఎందుకు ఇంతగా మార్చాలని చెప్తున్నాడు అంటే ఆయన కృప మాత్రము వృధా కావద్దు. ఆయన ఛాన్స్ ఇచ్చాడు, మనం ఆ ఛాన్స్ తీసుకోవద్దు. ఆయన లీనియన్స్ ఇచ్చాడు, ఆ లీనియన్స్ మనం తీసుకోవద్దు. ఆయన స్వేచ్ఛని ఇచ్చాడు, ఆ స్వేచ్ఛను మనం తీసుకోవద్దు. అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణం ఆయనకుంది, క్షమిస్తాడు. అలా అని తప్పులు చేయడం కాదు, మల్టిపుల్ తప్పులు చేయడం కాదు, కంట్రోల్ చేసుకోవాలి. ఆ కృపను మనం ఎప్పుడు కూడా నిరర్ధకము చేయొద్దు. ఆ పరలోక రాజ్యాన్ని ఎప్పుడు కూడా మనము నిరర్ధకం చేయొద్దు, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. సో ఆయన మరణించిన మరణం మాత్రం నిష్ప్రయోజనము కావద్దు, అందరి కోసం మరణించాడు. సో కాబట్టి మన మనసు, ఆలోచన, తలంపులన్నిటిని కూడా నింపుకోవాలి ఆయన లక్షణాలతో, ఆయన స్వభావాలతో. ఎఫెసీలకు రాసిన 2వ అధ్యాయం 1వ వచనము. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. సో మన లోపల ఆత్మ పెట్టాడు. ఈ అపరాధములు, ఈ పాపముల చేత మనం ఎప్పుడూ అంటే మన లోపల తీసివేయాలంటున్నాడు. చంపివేసేయండి. మీ లోపల ఈ కోపం అనే గుణము చచ్చిపోవాలి, ఈ ద్వేషం అనే గుణము చచ్చిపోవాలి, గుణాలు చచ్చిపోవాలి, మనం చచ్చిపోవాలి కాదు. సో తీసివేసేయాలి. అవన్నీ కూడా మన లోపల నుంచి వెళ్ళిపోవాలి, అంతేగా అవన్నీ ఉండకూడదు.
అవన్నీ ఉండకూడదు. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. సో నో మోర్ వీఆర్ బిలాంగ్స్ టు అస్, వీఆర్ బిలాంగ్స్ టు ది గాడ్ అని చెప్తున్నాడు. మీరు వాటిని చేయొచ్చు. వేటిని చేయొచ్చు? వాయుమండల సంబంధమైన అధిపతిని. సో వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఎవరు? ఇక్కడ అపవాది. వాటినే చేశాము ఇప్పటి వరకు, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తిని. చూసారా, ఆ శక్తులన్నీ ప్రేరేపించాయి మనల్ని. వారిని తిట్టు, వాళ్ళని ద్వేషించు, వాళ్ళ మీద పగబెట్టు, వాళ్ళను నిమ్మలంగా ఉంచకు, గొడవలు పెట్టుకో, కోట్లాటలు పెట్టుకో అని ఇలా ప్రేరేపిస్తాయి అపవాది శక్తులన్నిటిని కూడా. సో ఇప్పటి వరకు అలాగే జరిగిందండి. నిజమండి. ఒక కుటుంబంలో భర్త భార్య ద్వేషిస్తున్నారంటే అక్కడ అపవాది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఆ ద్వేషాన్ని పుట్టించిపోయాడు. సో ఒక అన్నదమ్ములు అక్కజెల్లెలు ద్వేషిస్తున్నారు అంటే వాళ్ళ మధ్య అపవాది ద్వేషాన్ని బీజం వేసిపోయాడు, విత్తనం వేసిపోయాడు. ప్రేరేపిస్తాడు అపవాది ఎప్పుడైనా కూడా. నువ్వు ద్వేషించు, నువ్వు పగబట్టు, వాడిని తిట్టు అని ఇలా ద్వేషిస్తుంటా అంటాడు. కోపం తెచ్చుకో లేదా కఠినంగా మాట్లాడు అని ఇట్లా ప్రేరేపిస్తుంటా అంటాడు. అందుకే వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. సో ఇప్పటి వరకు మనము కోపం వస్తే కోపడ్డాము, ద్వేషం వస్తే ద్వేషించాము, పగపస్తే పగపట్టుకున్నాము. సో నానా విధములైన బూతులు మాట్లాడవచ్చు, చెడ్డ మాటలు మాట్లాడవచ్చు. ఇది మునుపట్టి నడుచుకుంటుంది ఈ ప్రపంచ ధర్మము. చూసారా అండి, ఈ లోకంలో ఉన్న విచారణ, ఈ లోకంలో ఉన్న అవమానాలు, ఈ లోకంలో ఉన్న నిందలు, ఈ లోకంలో ఉన్న ఈ కోపము, ఈ ద్వేషము, ఈ పగ ఈ లోకంలోదే. ఈ లోక ధర్మం ఇవంతా కూడా. పరలోకంలో కోపం ఉండదు, పరలోకంలో ద్వేషం ఉండదు, పగలోకంలో కొట్టుకోవడం తిట్టుకోవడాలు ఉండదు. అలాగే మనం భూలోకంలో ఉండాలి. ఇదంతా ఈ ప్రపంచ ధర్మము. ఈ ప్రపంచ ధర్మంను మనం విడిచిపెట్టి వెళ్ళాలి. అంటే ఈ ప్రపంచ ధర్మాన్ని మనం అంటి పెట్టుకోకూడదు. సో అందుకే మనము పరలోక సంబంధులాగా, ఆత్మీయులాగా మనం బ్రతకాలి, శరీర సంబంధులాగా కాదు. సో వాడు తిడుతున్నాడు, మనకు కోపం వస్తుందంటే ఇంకా నువ్వు ఆత్మీయంగా బ్రతకట్లేదు అన్నట్టు. సో వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నారు, మళ్ళీ నువ్వు తిరిగి ద్వేషిస్తున్నావు అంటే ఇంకా నువ్వు ఈ భూలోక సంబంధమైన మనిషిలాగా బ్రతుకుతున్నావు కానీ పరలోక సంబంధమైన మనిషిలాగా బ్రతకట్లేదు అని. ఒకవేళ వాళ్ళు నేను ద్వేషించినా కూడా నీకు కోపం రావట్లేదా, అయితే నువ్వు పరలోక సంబంధమైన మనిషిలాగా బ్రతుకుతున్నట్టు, ఆత్మీయ సంబంధమైన మనిషిలాగా బ్రతుకుతున్నట్టు. సో అది ఈ ప్రపంచ ధర్మము. ఇదన్నీ కూడా ఈ కోపము, ఈ ద్వేషము, పగ, అసూయ, సంపాదించుకోవడము, తిట్టుకోవడము, గొడవలు పడడం, ఇవన్నీ భూలోకంలో ఉంటాయండి, పరలోకంలో ఉండవు. సో ఈ భూలోక సంబంధమైన ధర్మము మునుపు నడుచుకుంటుంది అంటే ఈ క్షణం వరకు నడుచుకున్నారు. బట్ మనందరికీ దేవుడు వాక్యం ఇచ్చాడు. బట్ మనందరికీ దేవుడు కూడా వాక్యాన్ని ద్వారా దర్శించాడు, ప్యూరిఫై చేశాడు. కాబట్టి ఇప్పటి నుంచి ఇలా మనం నడుచుకోవద్దు. ఇవన్నీ అపవాది ప్రేరేపిస్తుంటా అంటాడు, నీ మనసులో బీజాలు వేస్తుంటా అంటాడు. కామం అనే బీజం, క్రోధం అనే బీజము, అహంకారం అనే బీజము, స్వార్థం అనే బీజము, అసూయ అనే బీజము, ద్వేషం అనే బీజము. సో నీ లోపల వేయకపోవచ్చు, నీ ఇంట్లో కుటుంబ సభ్యులలో వేసి వాళ్ళ ద్వారా నిన్ను ద్వేషించేలాగా చేస్తాడు. అందుకే కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ఈ వాక్యం విన్నారనుకోండి, నలుగురిలో ద్వేషం పోతుంది. ఇప్పుడు ముగ్గురు విన్నారు, సో ప్రేమలు ఎదుగుతారు. ఒక్కడు వినలేదు, ఆ ఒక్కడి వల్ల ద్వేషము మళ్ళీ కుటుంబం అంతా డిస్టర్బ్ అవుతుంటా ఉంటుంది. సో అలా ఉంటుంది అన్నట్టు. సో ఈ వాక్యం కరువు కావడం వల్లనే లోకమంతా నశించిపోతుంది. దేవుడు అదే అంటాడు, నా జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతున్నారు అంటాడు. సో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, ఎఫెసీలకు రాసిన 2వ అధ్యాయం 4వ వచనం చూసారా, కరుణలో సంపన్నుడు ఆయనే. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై. సో చూసారా, అపరాధముల చేత చచ్చిన వారమే. అపరాధములు అంటే ఇవే ఈ మురికి ఏవైతే ఉన్నాయో, ఈ అసూయ, ఈ గర్వము, ఈ కోపము, ద్వేషము, పగబట్టుకోవడం, చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపించిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. చూసారా, ఆయన కృపచేత మనం రక్షించబడ్డాము. ఆయన కృపచేత మనము పరలోక రాజ్యానికి వెళ్తున్నాము. ఆ కృపను మిస్యూజ్ చేయొద్దు. ఆయన ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. సో దేవుడి యొక్క ప్రేమ మహా గొప్పదమ్మ. ఆ ప్రేమ వల్ల మనము అందరం కూడా సరెండర్ అయిపోవాలి. ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన శిలువ మరణాన్ని ఎప్పుడు కూడా వృధా చేయదు. ఆయన మన కోసం చనిపోతే మనందరం ఒకరినొకరం కొట్టుకుంటున్నాం, ఒకరికొకరం ద్వేషించుకున్నాం, ఒకరికొకరం తిట్టుకుంటున్నాం, ఒకరికొకరం విమర్శించుకుంటున్నాం. ఆయనేమో మన కోసం చనిపోయాడు. సో మనం ఒకరి కోసం ఒకరు కొట్టుకుంటున్నామంటే బాడీ ఆఫ్ క్రైస్ట్కి మనం డ్యామేజ్ చేస్తున్నట్టు అర్థమవుతుందా అండి? సో మనం ఒకరిని తిట్టినా కూడా అది బాడీ ఆఫ్ క్రైస్ట్కి డ్యామేజ్ చేసినట్టే. సో అంటే తిట్టడం అంటే ఇన్ ద సెన్స్
బాగుపడాలని తిట్టడం వేరు, సో లేకపోతే పగతో తిట్టడం వేరు. సో దాంట్లో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి, మనమే జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. సో బాడీ ఆఫ్ క్రైస్ట్, ఇప్పుడు నేను మిమ్మల్ని విమర్శించానంటే నేను బాడీ ఆఫ్ క్రైస్ట్కి డ్యామేజ్ చేసినట్టే. సో ఆ లెక్క ప్రకారం మనం ఆలోచించుకోవాలండి, ఆ లెక్క ప్రకారం మనం తీసుకోవాలి. దేవుడు ఏమన్నాడు, నీ పొరుగువాన్ని ద్వేషిస్తున్నావా, అయితే నువ్వు నరహత్య చేసినట్టే. చూసారా ఎంత ఘోరమైన కమెంట్మెంటో. అంటే ఎండ్ ఆఫ్ ది డే నీ ఆలోచనల ద్వారానే అన్నీ అవుతాయి. సో ఆలోచనలను మనం సిల్వ వేసేయాలి. ఆలోచనలు ఆగితే సమస్తం ఆగిపోయినట్టే అండి. సో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాశీర్వాదం రాబో యుగంలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. సో ఆయనేమో మనందరినీ కూడా ఎలా పరలోకానికి తీసుకాలి, నరకాన్ని నుంచి ఎలా తప్పించాలని ఆయనే చూస్తుంటా. అంటే మనమేమో ఈ లోక సంబంధమైన మర్యాదలో పడి, ఈ లోక సంబంధమైన కఠినత్వంలో పడి మనము వీటిలో కొట్టుకొత్తి మీటుతున్నాం. మనం ఈ బాండేజెస్ నుంచి బయటికి రావాలి. ఇవన్నీ డిస్ట్రాక్షన్స్. అపవాది ఏం చేస్తాడంటే మనందరినీ కూడా డిస్ట్రాక్ట్ చేస్తుంటా అంటాడు దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోవాలని. నేను చెప్పాను కదండి, నీ మనసులో ద్వేషం ఉందా, యూ విల్ డిస్కనెక్ట్ ఫ్రమ్ గాడ్. మన మనసులో పగ ఉందా, విల్ డిస్కనెక్ట్ ఫ్రమ్ గాడ్. ప్రార్థనలకు జవాబు రావు. అందుకే అపవాది నిన్ను ద్వేషించేలాగా 10 మందిని తయారు చేస్తాడు. వాడి పని అదే, నీకు విరోధంగా 10 మందిని ద్వేషించేలాగా చేసి మళ్ళీ నువ్వు ద్వేషించావా, అయితే నువ్వు దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. సో ఇవన్నీ మర్మాలు మనకు తెలియదు, మరి తెలియకనే ద్వేషించాము. కానీ ఈరోజు గొప్ప మర్మాలు దేవుడు బయలుపరిచాడు కదా, మనము మార్చుకోవాలి. సో ఆ ద్వేషించుకుంటాడో చేయించుకొని, సో అది వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి, మన బ్లెస్సింగ్స్ ఆగిపోవు. ఎప్పుడైతే మనం తిరిగి ద్వేషిస్తామో మన బ్లెస్సింగ్స్ ఆపుకోవాల్సి వస్తుంది. అందుకే చాలామంది ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నారంటే ఈ ఆత్మ ఫలాలు, అందులో ప్రేమ అనే ఫలం లేకపోవడం వల్ల చాలామంది ఆశీర్వదించబడలేకపోతున్నారు. సో ఎఫెసీలకు రాసిన 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. సో మనందరం పరలోకానికి వెళ్తున్నాం, ఏదో మనం మంచి వాళ్ళమో, ఏదో పవిత్రులమో పరిశుద్ధులమో కాదు, ఆయన రక్తం వల్ల మనం పరలోకానికి వెళ్తున్నాం, ఆయన మరణం ద్వారా మనం పరలోకానికి వెళ్తున్నాం, ఆయన ప్రేమ వల్ల, ఆయన త్యాగం వల్ల, ఆయన కృప వల్ల, ఆయన కరుణ వల్ల, ఆయన ఇచ్చిన వరం వల్ల ఈ మనం అందరము కూడా విశ్వాసం ద్వారా కృపచేత మనందరము రక్షించబడినాం. సో అందుకే మనం చేసింది ఏం లేదు, దేవుడే మన కోసము అన్నీ చేసేసాడండి. జస్ట్ మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకోవాలి. ఎంత వీలైతే అంతవరకు మనము సాధ్యమైనంతగా యేసయ్య స్వరూపంలోకి మార్చుకోవాలి. ఒక్క రోజుతో వచ్చేది కాదు. చూసారా, ఈ లెక్క ప్రకారము యేసయ్య ఎలా బ్రతికాడో అర్థమవుతుందా? ఆయన తలంపులో కూడా దుష్టత్వం లేదు, దుర్మార్గత్వం లేదు, పాపం లేదు, చెడు లేదు, కీడు లేదు. ఒకవేళ ఆయన తలంపులతో కూడా పాపము చేసి ఉంటే, ద్వేషించి ఉంటే, ఆయన శరీరము మరణానికి ఉపయోగపడేది కాదు, ఆ శిలువ మరణానికి ఉపయోగపడేది కాదు, ఇంత రక్షణ వచ్చేది కాదు. సో అందుకే నోబడీ విల్ బి లైక్ జీసస్ క్రైస్ట్. ఆయనలాగా ఎవరు ఉండలేరు. బట్ మనము ట్రై చేయాలి ఆయన కృప చేత. ఒకవేళ ఆయన కనుక రాకపోయి ఉంటే మనందరం కూడా వీటన్నిటిని జయించే శక్తి మనకు వచ్చేది కాదు, మనందరం కూడా తప్పిపోయే వాళ్ళమే. అందుకే పాత నిబంధనకు కొత్త నిబంధనకు అదే తేడా. పాత నిబంధనలో కఠినత్వంగా ఉంటుంది, కొత్త నిబంధనలో కృప ఉంటుంది, అండ్ మంచి ఏంటిది సాల్వేషన్ ఉంటుంది, రక్షణ ఉంటుంది, సహాయం ఉంటుంది, అన్నీ ఉంటాయి కొత్త నిబంధనలో. సో కనికరం ఉంటుంది. సో రోమీలకు రాసిన 12వ అధ్యాయం 8వ వచనం, బోధించువాడైతే బోధించుటలను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలను పని కలిగి ఉంది, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగించవలెను. సో మీరు కూడా తెలిసిన వాళ్ళకు చెప్పండి, ఇలా ఉండొద్దు, ఇలా మాట్లాడొద్దు అని చెప్పండి. శుద్ధ మనసు కలిగి ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మీ ప్రేమ నిష్కపటం అనేది ఉండవలెను. సో మనం ఒకరిని ప్రేమించినా, ఒకరికి సహాయం చేసినా తిరిగి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా ఆయన చేసేసాడు మనందరి కోసము. సో మనందరము కూడా మనము ఏది సహాయం చేసినా నిష్కపటమైన ప్రేమ ఉండాలి. కొంతమంది ప్రేమలో కపటం ఉంటుంది. అయ్యో వీళ్ళని ప్రేమిస్తే నాకు డబ్బు వస్తుంది, ఆస్తి వస్తుంది, వీళ్ళని ప్రేమిస్తే నాకు గౌరవం వస్తుందని కొంతమందికి అలా ఉంటుంది. సో కొంతమంది డబ్బున్న వాళ్ళను ప్రేమిస్తారు అండ్ డబ్బు లేని వాళ్ళను ద్వేషిస్తారు, పదవి ఉన్న వాళ్ళను ప్రేమిస్తారు, పదవి లేని వాళ్ళను ద్వేషిస్తారు. అది కపటమైన ప్రేమ. సో కానీ మన ప్రేమలో నిష్కపటమైనదే ఉండవలేను. సో వాడు ఉన్నోడా లేనోడా, తెల్లోడా నల్లోడా, పొడుగోడా పొట్టివాడా, లేకపోతే క్రైస్తవుడా అన్యుడా, ఎవరని కాదు, అందరినీ మనం ప్రేమించాలి, అందరినీ మనం ఇష్టపడాలి. చెడ్డదానిని ఆశ్రయించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సో చెడ్డదేంటిదో మనకు తెలుసు, మంచిదేంటిదో మనకు తెలుసు. చెడ్డదాన్ని అసహించుకోమంటున్నాడు.
సో పాపాన్ని అసహించుకోవాలి, ద్వేషాన్ని అసహించుకోవాలి, లేకపోతే ఆ అపవిత్రతను అసహించుకోవాలి, లేకపోతే ఆ పేదరికాన్ని అసహించుకోవాలి. యూ నీడ్ టు హేట్ దట్ పేదరికం, ఆ పవర్టీని హేట్ చేయాలి. మంచి దానిని హత్తుకొని ఉండుడి, ఏదైతే మంచిదో దానిని మనం హత్తుకొని ఉండాలి. మేము హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు. సో ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడినా గాడ్ బ్లెస్ యూ అనండి, చాలు, అంతేగా, మీరేమనాల్సిన అవసరం లేదు. నిన్ను తిడుతున్నారా వెనకాల గాడ్ బ్లెస్ యూ అని అనండి, గాడ్ బ్లెస్ దేమ్ అని అనండి, కానీ శపించొద్దు. మనం ఒకరిని శపిస్తే అది మనకు మళ్ళీ తిరిగి వస్తుంది. దీవించాలి. మనం ఎప్పుడు కూడా మన నోరు రెండింటికి వాడద్దు, అయితే దీవించాలి, అయితే శపించాలి. శపించడం మనకు వద్దు, కానీ దీవించడమే మొదలు పెట్టాలి. నిన్ను ద్వేషించే వాళ్ళను కూడా గాడ్ బ్లెస్ యూ అనండి, నిన్ను విమర్శించే వాళ్ళను గాడ్ బ్లెస్ యూ అనండి, నిన్ను తప్పుగా మాట్లాడిన వాళ్ళను, నిన్ను శత్రులాగా చూసిన వాళ్ళను కూడా నువ్వు గాడ్ బ్లెస్ యూ అనండి. దీవించండి, కానీ శపించకండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మనముల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియమూలంగా కాక, సో ఏదో మనం నీతిమంతులమో, సో వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అని కాక, తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారా మనలను రక్షించెను. సో మనందరి లోపల కూడా బాప్తిజం ఇచ్చి మనందరినీ రక్తంతో కడిగివేసి మనందరి లోపల ఆ ఆత్మను పెట్టి మనందరినీ కూడా ఆయన వైపుకు నడిపిస్తున్నాడు. సో మన క్రియలు చాలా తక్కువ అండి, దేవుడు చేసిన దాంతో కంపేర్ చేస్తే మనము చేసేది చాలా చాలా తక్కువ. కాబట్టి ఆయన కనికరాన్ని, ఆయన కృపను ఎప్పుడు కూడా మిస్యూజ్ చేయొద్దు. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, చూసారు, ఆయన కృప వల్ల మనం నీతిమంతులమయ్యాం. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై, సో మనందరి యొక్క వారసత్వం ఏంటిది? నిత్య జీవం, పరలోక రాజ్యము. నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించను. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం కంట్రోల్లో ఉన్నామండి. అదే పరిశుద్ధాత్మ లేకపోతే ఒకరికొకరు చంపుకోవడాలు, ఒకరికొకరు నరుక్కోవాలి, ఒకరికొకరు చేసుకోవాలి, ఒకరికొకరు విమర్శించుకునే వాళ్ళు ఉంటారు. మనం చాలామందిని కూడా చూసాము. ఈ బైబిల్ అనేది పక్కా పెడితే మేము కూడా రౌడీలమే, మేము కూడా మాట్లాడగలుగుతాం. చూసారండి, అంతగా కంట్రోల్ చేస్తుంది, మనిషి యొక్క కోపాన్ని కంట్రోల్ చేస్తుంది ఈ వాక్యము, మనిషి యొక్క కోపాన్ని, మనిషి యొక్క ద్వేషాన్ని కంట్రోల్ చేస్తుంది ఈ వాక్యమును, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు. లేకపోతే చాలా గొడవలు, చాలా కొట్లాటలు. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా విమర్శించిన క్రైస్తవులనన్నా కొట్టినా తిట్టినా మౌనంగా ఎందుకుంటున్నారు? వాక్యము మౌనంగా ఎందుకుంటున్నారు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు అలా మౌనంగా ఉంచుతున్నాడు. ఆయన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకరినొకడు ఎడల ఒకరికొకడు సహించుకొని ఒకరికొకడు క్షమించుడి. చూసారండి, హాని చేశారని మళ్ళీ తిరిగి హాని చేయడం, ద్వేషించాడని తిరిగి ద్వేషించడం, విమర్శించాడని తిరిగి విమర్శించడం. నరహత్య చేయట్లేదు, కానీ ద్వేషం పెట్టుకున్నా కూడా నరహత్యతో సమానం అని చెప్పాడు. సో ఇప్పుడు అపవాది శరీరంతో కాదు, మనసు మీద కొడుతున్నాడు, ఆలోచనల మీద కొడుతున్నాడు, తలంపుల మీద కొట్టేసి దేవుడికి దూరంగా చేస్తున్నాడు. కాబట్టి ఒకరికొకడు క్షమించేసేయండి. ఫర్గివ్ దెమ్. ఇది చేసుకున్న గుణము. సో దావీదుకున్న గుణము, యోసేపుకున్న గుణము. సో ఈ గుణాలు 3 కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చరిత్రలో పురాణ పురుషులాగా నిలబడ్డారు, ఒక రోల్ మోడల్స్ లాగా నిలబడ్డారు, దేవుడి ముందు గొప్పగా ఆశీర్వదించబడ్డారు. ప్రభువు మిమ్మును క్షమించలాగున మీరును క్షమించుడి. సో క్షమించే హృదయం, ఇవన్నీ ప్రేమ లేకపోతేనే ఇవన్నీ వస్తుంటాయి. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. మనం ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, అవతలోడు ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. సో క్షమించేసేయండి, మీరు మీ మనసులోంచి క్షమించేసేయండి, అప్పుడే మీరు ఆశీర్వదించబడతారు. మనం అనుకుంటాం మనం వాళ్ళని క్షమిస్తే వాళ్ళు బ్రతికిపోతారని, వాళ్ళు కాదు, ఫస్ట్ మనం బ్రతికిపోతాము. మన క్షమాపణ మనకు ఆశీర్వాదం మిగిలిస్తుంది. ఒకరు నిన్ను క్షమించలేకపోతున్నారా, అది వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది, మనకు ప్రాబ్లం కాదు. సో కాబట్టి యూ నీడ్ టు వాయిస్ అంటే జ్ఞానము కలిగి ఉండాలి, తెలివి కలిగి ఉండాలి. సో ప్యూరిఫికేషన్ నేను మళ్ళీ చెప్పాను చాలా సందర్భాల్లో. లోటస్ లీఫ్ ఉంటుంది కదా, తామర పువ్వు, తామరాకు, అందులో నీళ్ళు పోసినా కూడా అంటుకోదు దానికి. సో అంటారంటగా. అందుకే ఈ లోకంలో ఉండి ఈ కోపాన్ని, ఈ లోకంలో ఉండి ఈ లోక మర్యాదలను, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం అంట పెట్టుకోవద్దు. సో పరలోకంలో కోపం ఉండదు, అయితే ఇక్కడ కూడా కోపం లేకుండా ఉండాలి. పరలోకంలో కొడవలు కొట్లాటలు ఉండకూడదు, అదైతే ఈ భూలోకంలోనే ప్రాక్టీస్ చేయాలి. నేను అలాగా అని మనం అలాగే ఉండాలి. ఎందుకంటే ఈ లోకం అంతా కరప్ట్ అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది. సో అందరిలో కూడా క్షమించలేని గుణము, అందరిలో ద్వేషించే గుణము అపవాది అలా పెట్టేసి వెళ్ళాడు. సో క్షమించలాగున మీరును క్షమించుడి. సో ఫర్గివ్ ఎవ్రీబడి. సో వదిలేసేయండి, మనసుల నుంచి రిలీజ్ చేసేయండి, ఆ ద్వేషాన్ని రిలీజ్ చేసేయండి, క్షమించేసేయండి. రాలేదా ఫాస్టింగ్ చేసి ప్రేయర్ చేయండి, ఫాస్టింగ్ చేసి ఈ గుణాన్ని తీసేసుకోవాలి. ఈ మనసులో ఎవరి మీద కూడా హోల్డ్ చేయొద్దు అలా. ఆ ద్వేషాన్ని హోల్డ్ చేయొద్దు, ఆ పగను హోల్డ్ చేయొద్దు.
రిలీజ్ చేసేయాలి, మనసులోంచి రిలీజ్ చేసేయాలి. అప్పుడే నీ మనసు రిలాక్స్ ఉంటుంది, అప్పుడే దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు. ఆ మనసులో ద్వేషాన్ని పెట్టుకున్నామనుకో దేవుడు మాట్లాడలేడు. దేవుడు మాట్లాడడానికి యాక్సెస్ దొరకదు. నీ హార్ట్లో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో, మన హార్ట్లో దీర్ఘశాంతము సహనము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు మాట్లాడడానికి చాలా ఇష్టపడతాడు. వీటన్నిటికి పరిపూర్ణకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇది ఫైనల్ వాక్యం. సో ప్రేమను ధరించుకోమంటున్నాడు. మనం వస్త్రాలను ఎలాగైతే ధరించుకుంటామో ఈ ప్రేమ అనే వస్త్రాన్ని, ఈ ప్రేమ అనే ఫలాన్ని ధరించుకోండి అంటున్నాడు. సో ప్రార్థించుకోవాలి ఈ ఫలంలో మనం ఎదగాలని. పరిపూర్ణకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. సో ఇది ఇంపార్టెంట్. సో యేసయ్య ధరించుకున్నాడు, ఆయన రూపమే ప్రేమ స్వరూపము. మన రూపం కూడా అలా మారాలి, మనం కూడా దీంట్లో ఎదగాలి అని కోరుకుందాం. క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. చూసారా అండి, మనందరం ఒకటే శరీరం. నేను మిమ్మల్ని విమర్శించిన, మీరు నన్ను విమర్శించిన, బాడీ ఆఫ్ క్రైస్ట్కి మనం డ్యామేజ్ చేస్తున్నట్టే. మనందరం ఆయన శరీరము, ఆయన మనందరి శిరస్సు. సో కాబట్టి మనం ఒకరికొకరం తిట్టుకున్నా, ఒకరికొకరం విమర్శించుకున్నా దేవుణ్ణి తిట్టినట్టే, దేవుడి యొక్క శరీరాన్ని మనం డ్యామేజ్ చేసినట్టే. అంటే ఆయనను ఒక వ్యక్తి ఆయనను పక్కటెముక దగ్గర పొడుస్తారు. సో అలా మనం పొడిచిన దాంతో సమానం. అంతగా లోతుగా ఉంటుందండి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలబడితిరి మరియు కృతజ్ఞతలై ఉండుడి. సో వాక్యం అయిపోయిందమ్మా. సో ప్రేమ ఇది చాలా పెద్ద ఫలము. దేవుడు చాలా గొప్పగా మనందరినీ కూడా నడిపించాడు. సో దీంట్లో ఎదగాలని కోరుకోండి. అతి ఫలాలలో చాలా ఫలాలు ఉన్నాయి. ఆత్మీయ ఫలాలలో, ఆత్మ ఫలాలలో ప్రేమ అనే ఫలం చాలా గొప్ప ఫలము. సో ఇది దేవుడి నుంచి వచ్చిన ఫలము. ద్వేషం అనే ఫలము అపవాది ఫలము, అది అపవాది నుంచి వచ్చిన ఫలము. సో ఈరోజు నుంచి మనందరం కూడా ఈ వాక్యం విన్న తర్వాత మళ్ళీ మర్చిపోకుండా ఈ వాక్యాన్ని పాటించాలని ప్రార్థించుకుందాం. నాజరుడైన యేసయ్య, గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చావయ్యా. అయ్యా, ఈ యొక్క వాక్యంలో ఎన్నో మర్మాలు, కొన్ని వందల మర్మాలు బయలుపరిచావయ్యా. మేము డే టు డే యాక్టివిటీలో ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో దోషాలు, ఎన్నో తప్పులు మీకు విరోధంగా చేసి మేము అనుకుంటున్నాం మేము దేవుడికి సరియంగా బ్రతుకుతున్నామే, దేవుడికి మేము ఎవరికి నరహత చేయట్లేదు, ఏ చెడు కార్యాలు చేయట్లేదు, మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకుంటున్నామే అని ఎంతో అనుకున్నామయ్యా. కానీ వాక్యంలో లోతైన మర్మాలు మీరు బయలుపరిచి మా యొక్క లోపాలను మాకు బయలుపరిచి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ప్యూరిఫై చేసినందుకు, నూతన జ్ఞానాన్ని, నూతన ఆత్మను, నూతన వాక్యాన్ని మాకందరికి కూడా పరిచయం చేసినందుకు వందనాలయ్యా. ఈ ప్రేమ అనే ఫలంలో నిజంగా మేమందరం కూడా ఎదగాలని కోరుకుంటున్నామయ్యా. మాకు కావాలి నాయన. ఇప్పటి వరకు ద్వేషం అనే ఫలంలో ఎదిగాము. ఆ ద్వేషం అనే ఫలాన్ని తీసేసి ప్రేమ అనే ఫలంలో ఎదిగి, ప్రేమ స్వరూపుడైన తండ్రి నీ ప్రేమతో మమ్మల్ని నింపునాయన, మీ ప్రేమతో మమ్మల్ని నింపునాయన. అది మీరు ఇస్తేనే జరుగుతుంది తండ్రి. మా లోపలున్న ద్వేషాన్ని కంప్లీట్గా మా శరీరంలో నుంచి పంపివేసి మీ లోపల ఉన్న ప్రేమను మా లోపల పెట్టమని, ఈ ప్రేమ అనే ఫలాన్ని ఫలించే కృపను మా అందరికీ కూడా దయచేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.